హాయ్ ఆల్, నేను మీ గీత. మరో సరికొత్త స్టోరీ, రొమాంటిక్ కిల్లర్. కొంచెం ఈ స్టోరీ రొమాంటిక్గా ఉంటుంది, నచ్చనోళ్ళు స్కిప్ చేసేయండి. ఇకపోతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1. అదొక గెస్ట్ హౌస్. సెకండ్ ఫ్లోర్ మొత్తం నిట్టూర్పులతో నిండిపోయి ఉంది. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ శృంగారంలో పాల్గొంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ పదే పదే ఫోన్ రింగ్ అవుతుంది. చిరాకు వేసి మన హీరో బాబు ఆ అమ్మాయిపై నుండి పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రే, ఏంట్రా నీ బాధ? నాది బాధ అంటావేంట్రా? 2 గంటల నుండి కాల్లో కూర్చుని చిరాకు వస్తుంది. ఇంకా ఎంతసేపు? ఒక అరగంట పడుతుంది. ఇంకా అరగంట? తొందరగా రారా బాబు. సరేలే, తొందరగానే వస్తా, ఏడవకు. ముందు ఫోన్ పెట్టేసే. పని మధ్యలో డిస్టర్బ్ చేసావు యాదవా. అరే అరే, ఛా, ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి పక్కకి తిరగగానే కళ్ళల్లో కామం మొత్తం నింపుకుని తన్నే చూస్తున్న అమ్మాయికి ఒక స్మైల్ ఇచ్చి ఆమె మీదకి వెళ్తాడు అభి. మన హీరో పేరు. తన మీదకి వస్తున్న హీరో బాబును లిప్లోకి ఇవ్వటానికి లిప్స్ను ముందుకు తెచ్చిన వెంటనే హీరో తన ప్రయత్నాన్ని మధ్యలో ఆపేసి, నీకు నేను ముందే చెప్పాను కదా, నో లిప్ కిస్ అని. బట్ బేబీ, కిస్ లేకుండా రొమాన్స్ అంటే అంత మజాగా ఉండదుగా. బట్ నా రూల్స్ తెలిసే కదా నాతో బెడ్ షేర్ చేసుకోవటానికి వచ్చావు. హా బేబీ, బట్ నో మోర్ డిస్కషన్స్ అని సీరియస్గా రీమాకి చెప్పి తన బెడ్ మీదకి బెండ్ అయ్యి వితౌట్ టచింగ్ అండి. దానివల్ల రొమాన్స్ని స్టార్ట్ చేశారు. ఒక 45 మినిట్స్ తర్వాత మన హీరో బాబు అద్దం ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటే రీమా తన్నే చూస్తూ, బేబీ, ఐ లవ్ యూ సో మచ్ అని తమాకంతో చెప్తూ ఉంటే మన హీరో బాబు యాటిట్యూడ్గా వెనక్కి తిరిగి, లవ్వా? లవ్ అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. రీమా తింగర్ చూపులు చూస్తుంది హీరోని. సి రీమా, ఈ లవ్వు గివ్వు లాంటి వర్డ్స్ నా దగ్గర ఎత్తకు. నువ్వు లవ్ అన్నావు, నేను నో అన్నా. అయినా నా వెంట పడితే బెడ్ షేరింగ్కి ఓకే అన్నా. నేనిప్పటికీ చాలామంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యా. వాళ్ళల్లో నువ్వు ఒక్కదానివి. దట్స్ ఓకే అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు అభి. వెళ్తున్న హీరోని చూస్తూ, నువ్వు నో అన్నా అస్సలు నిన్ను వదిలి ప్రసక్తే లేదు అని కోపంగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది రీమా. రే అభి, ఏంట్రా ఇంతసేపు? నాకు నిద్ర వస్తుంది. వచ్చాగా ఆ ఏడు పాపు. పద, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఎందుకురా చిరాకు? బాగా ఎంజాయ్ చేసి వచ్చావు. కుళ్ళుకోకురా, నువ్వు కూడా ఎంజాయ్ చేయి కావాలంటే. వద్దు నాయనా, మాకంత అదృష్టం వద్దు కదా. నోరు మూసుకుని కూర్చో మరి. ఆ కారు డైరెక్ట్గా ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. కారు దిగి కీస్ని వాచ్మెన్కి ఇచ్చి డైరెక్ట్గా లోపలికి వెళ్ళాడు. హాల్లో హీరో గారి నాన్న ప్రకాష్ గారు ఉంటారు. అభి, ఆగు. ఇంత రాత్రి వరకు బయట నీకు అంత పనులేంటి? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నన్ను లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇంకో విషయం, నేను చెప్పేనా ఎదురు చూడమని? మీరెందుకు నా కోసం ఎదురు చూస్తున్నారో నాకు ఆ మాత్రం తెలీదు అనుకుంటున్నారా? ఎవ్రీ మంత్ లాగానే మీ అకౌంట్లో ఈ మంత్ కూడా డబ్బులు పడతాయి. మీరేమీ కంగారు పడకండి. అభి, నేను వాటి కోసం రాలేదురా. నువ్వింత రాత్రిపూట బయట తిరిగితే నీ ఆరోగ్యం పాడవుతుంది కదరా అని అంటాడు. జస్ట్ షటప్. నాకు కోపం తెప్పించకండి. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అభి కోపానికి భయపడిపోయి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు ప్రకాష్. అభి కోపంగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని తన లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తు వస్తుంటే ఫుల్గా బాటిల్ తాగేసి పడుకుంటాడు. ఇప్పటిదాకా జరిగిందంతా చూసిన హీరో ఫ్రెండ్ గౌతమ్ మౌనంగా ఇంకేమీ అనలేక ఒకసారి అభి రూమ్ వైపు చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు గౌతమ్. ఇంకా కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ. ఒక చిన్న ఇల్లు, 2 రూమ్లు, ఒక హాలు, పైన చిన్న పెంట్ హౌస్, దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలతో చాలా అందంగా ఉంది ఆ ఇల్లు. హీరోయిన్ అనురాధ గారు పూజ చేసి వాళ్ళ నాన్నగారికి హారతిచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళ అమ్మగారికి కూడా హారతిచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్ళ అమ్మ పేరు సుశీల.
ఆశీర్వాదం తీసుకున్నాక హారతి పళ్ళెం లోపల పెట్టి వచ్చింది. కాలేజ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉండగా వాళ్ళ నాన్న, చూడను, నేను ఎంత వద్దు అన్నా నువ్వు మీ అమ్మ కలిసి నువ్వు చదువుకోవటానికి నన్ను ఒప్పించారు. నువ్వు బాగా చదువుతావు అని ఒప్పుకున్నాను. నీ చదువు అవ్వగానే నీకు పెళ్లి చేస్తాం. దానికి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టే నేను నిన్ను కాలేజీకి పంపిస్తున్నా. ఈ విషయం గుర్తుంచుకుని బుద్ధిగా చదువుకో, అర్థమైందా అని అంటాడు నారాయణ. మరి అను మరి అభి, అనులు ఒకటవుతారా? అలాంటి అభి అనుని ప్రేమిస్తాడా? మరి అను అభి జీవితంలోకి వచ్చిన తర్వాత అభి మారతాడా అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.